Welcome to Easy Admissions. So, Telangana Open School Society SSC and Intermediate to fail అయిన స్టూడెంట్స్ ఓకే ఆర్ ఎవరైతే ఏప్రిల్ మే 2024లో I mean 24 సెషన్కి అడ్మిషన్ తీసుకొని ఎగ్జామ్ అపియర్ కాలేకపోయారో ఎగ్జామ్ ఫీజ్ కట్టలేదు ఓకే సో వాళ్ళు కూడా ఈ వీడియో కంప్లీట్గా చూడండి. సో టాస్ ఓకే సో టాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఓకే సో సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుంది 2024లో ఎవరైతే ఏప్రిల్ మే 2024లో ఫెయిల్ అయ్యారో ఆర్ ఎగ్జామ్స్ రాయలేదు ఓకే సో ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది ఓన్లీ ఈ ఏప్రిల్ 2024లో రాయని వాళ్ళు ఆర్ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళే కాకుండా ప్రీవియస్ 5 ఇయర్స్ ఓకే సో 5 ఇయర్స్ లోపల ఎవరైతే 5 ఇయర్స్ కన్నా ఎక్కువ ఉండొద్దు ఓకే సో వాళ్ళందరూ అడ్మిషన్ నెంబర్ ఉన్న వాళ్ళందరూ ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అపియర్ అవ్వచ్చు ఓకే సో ఈ వీడియోని వాళ్ళకు కూడా పంపించండి. నాట్ ఓన్లీ ఫర్ ఫ్రెష్ స్టూడెంట్స్ అందరికీ ఈ వీడియో అప్లికేబుల్ అవుతుంది. సో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది మనకు ఓకే సో ఫస్ట్ ఫీజ్ అండి ఓకే సో సప్లిమెంటరీ ఫీజ్ ఎప్పుడు వస్తుంది? సో సప్లిమెంటరీ ఫీజ్ మనకు జూలైలో వస్తుంది జూలై ఎండింగ్ సో జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది షెడ్యూల్ ఇస్తారండి ఎగ్జామ్ ఫీజ్ పే చేసుకోవడానికి ఓకే సో ఎగ్జామ్ ఫీజ్ ఎంత ఉంటుంది? మన 10th క్లాస్కి వచ్చేసి 100 రూపీస్ పర్ సబ్జెక్ట్ ఉంటుంది, ఇంటర్మీడియట్కి 150 రూపీస్ ఓకే సో 150 to 200 రూపీస్ లోపల ఉంటుంది. సో ఇది 100 to 150 లోపల ఉంటుంది ఛార్జెస్ కలిపి ఓకే సో ఈ ఫీజ్ అనేది కట్టుకోవాలి. అండ్ ఇంకో విషయము చాలామంది సార్ మేము థియరీ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయ్యాము, నేను సైన్స్ గ్రూపు ఓకే సో ప్రాక్టికల్ ఎగ్జామ్ హాల్ టికెట్ వచ్చింది మాకు చెప్పలేదు లేదంటే నేను అపియర్ కాలేకపోయాను అనే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే అండి థియరీ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు ఓన్లీ ఓకే సో ఓన్లీ దే నీడ్ టు అపియర్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ ఓకే సో ఓన్లీ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజ్ కట్టాలి 100 రూపీస్ ఉంటుంది ఓకే సో ఆ ప్రాక్టికల్ ఎగ్జామ్ ఫీజ్ ఒకటే కట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ అనేది అపియర్ అవ్వచ్చు అక్టోబర్లో ఓకే సో ఎగ్జామ్ ఫీజు జూలై ఎండ్ ఆర్ ఆగస్ట్లో వస్తుంది. అండ్ ఎగ్జామ్స్ వచ్చేసి ఓకే సో సప్లీ ఎగ్జామ్స్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ నవంబర్ 2024 ఓకే సో అప్పటి వరకు ఏం ఎగ్జామ్స్ ఉండవు. అక్టోబర్ నవంబర్ 2024లోనే ఈ టాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. సో సో అప్పటి వరకు మీరు ఏదైతే సబ్జెక్ట్ పోయిందో దాని మీద మంచిగా చదువుకోవడం బెస్ట్ అనమాట ఓకే సో ఈజీ ప్రాసెస్ ఉంటుంది. ఇంకో 3 మంత్స్ మీకు టైం దొరికింది కాబట్టి ఫెయిల్ అయిన సబ్జెక్ట్ని మంచిగా మీరు ప్రిపేర్ అయ్యేసి ఎగ్జామ్స్ రాయండి ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకా చాలామంది ఏం క్వశ్చన్ చేస్తున్నారంటే సార్ మేము ఇప్పుడు 10th పాస్ అయిన వాళ్ళు నేను ఇప్పుడు ఇంటర్లో అడ్మిషన్ తీసేసుకొని సప్లిమెంటరీలో రాస్తాను ఎగ్జాము సో అట్లా జరుగుతుందా? అండ్ ఇంటర్మీడియట్ ఫెయిల్ ఏమన్న వాళ్ళు నేను డిగ్రీలో అడ్మిషన్ తీసుకుంటాను సార్ డిగ్రీలో తీసుకుంటాను నేను తర్వాత ఈ ఇంటర్మీడియట్ సప్లిలో రాసుకుంటే అది వ్యాలిడ్ అవుతుందా అనేసి దాని మీద నేను డీటెయిల్ వీడియో నెక్స్ట్ చేస్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఫెయిల్ అయ్యారో. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేసి అడగొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్.